నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ బీజేపీలతో కలిసి పనిచేయాలంటూ జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఏ వ్యక్తుల వల్ల పార్టీ నడవదని, వ్యక్తిగత ప్రయోజనాలతో ముందుకెళ్తే వారికే నష్టమని జనసేనను వీడిన వారిని ఉద్దేశించి వ్యాఖ్య. దుర్గమ్మ సన్నిధిలో రేపటి నుండి శాకంబరి ఉత్సవాలు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో వివిధ రకాల పండ్లు, కూరగాయల అలంకరణతో దర్శనమివ్వనున్న దుర్గమ్మ. పాయకాపురంలోని ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవా విభాగాన్ని ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమంటూ వెల్లడి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయన్న హోం మినిస్టర్ వంగలపూడి అనిత, ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. బెంగళూరు పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్. విమానాశ్రయం వద్ద జగన్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, అభిమానులు. ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం. గోండా మల్కాపూర్ సెక్షన్ వద్ద పట్టాలు తప్పిన చండీగఢ్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ఘటనలో 12 బోగీలు పట్టాలు తప్పగా 4 మృతి, 20 మందికి గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. ఇక డీటెయిల్స్ చూస్తే, బెంగళూరు పర్యటన ముగించుకుని గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు మాజీ సీఎం జగన్ కి గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ ను దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో రేపు వినుకొండ వెళ్లి రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు. కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో 18వ రోజు ప్రజా దర్బార్లో ప్రతి ఒక్కరిని కలిసిన మంత్రి వారి నుంచి విన్నపాలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. క్రిమినల్స్ ను దండించే విషయంలో పార్టీలు, కులాలను పరిగణలోకి తీసుకునే ప్రసక్తే లేదని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సామాన్య ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మైనర్ బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని, ఎక్కువగా దగ్గరి బంధువుల ద్వారానే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. రోజు ప్రజలందరికీ కూడా ఒక అప్పీల్ పెట్టడానికే నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇప్పుడు లాస్ట్ 5 years ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో లా అండ్ ఆర్డర్ కానీ, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత నిర్వీర్యం అయిపోయింది, పోలీస్ వ్యవస్థని ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు, ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈరోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు, అరాచక శక్తులు ఏ రకంగానైనా లా అండ్ ఆర్డర్లు ఇబ్బంది పెట్టాలి, దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి, దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏదైనా ఒకటి మాత్రం క్లియర్ అండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే, క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు, క్రిమినల్కి పార్టీ ఉండకూడదు. క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. ఆడు ఎలాంటి వాడు, ఏ పార్టీ వాడైనా అనవసరం, ఏ క్యాస్ట్ అయినా అనవసరం, ఎవరైనా అనవసరం. క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలి. ఇదే కాన్సెప్ట్. టీడీపీ బీజేపీలతో కలిసి జనసేన కార్యకర్తలు పనిచేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నాదెండ్ల పిలుపునిచ్చారు. ఏ వ్యక్తుల వల్ల పార్టీ నడవదని, వ్యక్తిగత ప్రయోజనాలతో ముందుకెళ్తే వారికే నష్టమని పోతిన మహేష్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కార్పొరేషన్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అంకిత భావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. విజయవాడ భవానీపురంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వ నమోదు అంటే ఎమోషన్తో కూడుకున్నదని చెప్పారు.
ప్రస్తుతం 6 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని, ఈసారి 10 లక్షలు దాటాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చేవారిని సహృదయంతో చేర్చుకోవాలని చెప్పారు. తాము సభ్యత్వంతో పాటు 5 లక్షల బీమా ఇస్తున్నామని అన్నారు. తమ కార్యకర్తలే జనసేనను ఇంతవరకు తీసుకువచ్చారని తెలిపారు. వారు సొంత ధనాన్ని ఖర్చు పెట్టుకుని అనేక పోరాటాలు చేశారని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ 3 ఏళ్లలో 20 కోట్ల రూపాయల బీమా ఇచ్చామని తెలిపారు. తమ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ వ్యక్తిత్వం వల్లే ప్రజల్లో పార్టీకి విలువ వచ్చిందని చెప్పారు. ప్రజల సమస్యలపై స్పందించే మనస్తత్వం జనసేన పార్టీకి ఉందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్నికల ముందు కొందరు స్వార్థపూరిత ప్రయోజనాల కోసం పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడ్డారని తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అంకిత భావంతో పనిచేయాలని అన్నారు. వాళ్ళకి 5 లక్షల ఆర్థిక సహాయమే కాకుండా పార్టీ నుంచి మేము మీకోసం నిలబడతాం, మీరు ధైర్యంగా ఉండండి, ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారని మనం ఈ క్రియాశీలక సభ్యత్వం ద్వారా మనం తీసుకెళ్ళగలిగాం. విజయవాడలో ఈరోజు ప్రారంభించాల్సిన ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ఒక ఆన్వాయితీగా క్రియాశీలక సభ్యత్వం మనం విజయవాడ నగరంలోనే ప్రారంభించుకుంటున్నాం. ఎన్నికలప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు చాలామంది ఈ నియోజకవర్గం నుంచి తెనాలి వరకు పాపం ప్రయాణం చేసి మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు ఎంతో ఆవేదనతోటి, ఆందోళనతోటి నమ్ముకున్న వ్యక్తి పార్టీని వదిలి వెళ్ళిపోయారు. మరి మా పరిస్థితి ఏంటి అని పాపం వాళ్ళు బాధపడ్డారు. దానికి సమాధానం ఈరోజు ఈ సభ. నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరినీ ఓదార్చి చెప్పాను, పార్టీలో వ్యక్తులు ముఖ్యం, కానీ వ్యక్తుల వల్లనే పార్టీ ముందుకెళ్తుంది, వ్యవస్థని ఆ విధంగా నిలబెడుతుంది అనుకుంటే మాత్రం అది పొరపాటు. మనం ఎంత గౌరవంగా ఉండి ఎంత కష్టపడి నిజాయితీగా నిలబడతామో ఆ వ్యవస్థే మనకి ఆ అండేస్తుంది, ఆ నీడేస్తుంది. అంతేగాని వ్యక్తిగత స్వార్థాల కోసమో కారణాల కోసమో కేవలం దూషించే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకెళ్తే నష్టం జరిగేది చివరికి అంతిమంగా వాళ్ళకే. ఎందుకంటే నిజాయితీగా ఎంతమంది పార్టీ కోసం కష్టపడి నిలబడ్డారో మీరు చూశారు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాయకులు నాకు తెలుసు, ప్రతి ఒక్కరు నాయకులు నేను 3 సంవత్సరాలు నేను చూస్తున్నాను. ఏ విధంగా పార్టీ కార్యక్రమం అంటే వాళ్ళు సొంత నిధులు ఖర్చు పెట్టి పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులు ఎంతమంది నిలబడ్డారో మీ అందరికీ తెలుసు. మన ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం కాబట్టి మన విజయవాడలో సభ్యత్వం ఎక్కువాలి, మన పార్టీని బలోపేతం చేయాలని ఒక సంకల్ప ఆలోచనతో మన రాష్ట్రీయ నియోజకవర్గంలో 3 సంవత్సరాల క్రితం పెట్టారు. అదేవిధంగా అంటే మనవాడు గారి కార్యకర్తల మీద ఎంత నమ్మకం, ఎంత నిబద్ధత ఉంటుందంటే మళ్ళీ 3వ సంవత్సరం కూడా పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు మన పార్టీకి అండగా ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గంలో పెట్టాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి. పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ ఎంత బలాన్ని ఇచ్చారో మరి వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి, భరోసా ఇవ్వాలని ఎంత బిజీ షెడ్యూల్లో కూడా పశ్చిమ నియోజకవర్గం ఇచ్చినందుకు పశ్చిమ నియోజకవర్గం తరఫున నేను గౌరవానికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఏ పార్టీ అధ్యక్షుడు ఆలోచించిన విధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు కరోనా టైంలో ఎంతో మంది చనిపోయారు, మరి ఎంతో మంది యాక్సిడెంట్ రూపంలో యువత చనిపోతున్నారు. వాళ్ళకి ఏదో భరోసా కల్పించాలనే ఒక ఆలోచనతో క్రియాశీలక సభ్యత్వం పెట్టి మరి 500కి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తూ మరి మంచి కిట్టులు అందిస్తూ 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా కొంత డబ్బుని ఆయన సొంత డబ్బుని ఇస్తూ ఎలక్షన్ టైంలో కార్యకర్తలందరూ బిజీగా ఉంటారు, ఇబ్బంది పడతారని ఆయన సొంత డబ్బులు ఇచ్చి మరి కంటిన్యూషన్ చేయడం ఇన్సూరెన్స్ జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దాడులు, హత్యలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందన్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో ప్రభుత్వం విఫలం అయిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బెదిరించాలి, భయపెట్టాలి, ప్రాణాలు తీయాలి అనే ధోరణిలోనే దాడులు జరుగుతున్నాయన్నారు. బయటకు వెళితే క్షేమంగా ఇంటికి వస్తామనే నమ్మకం ప్రజల్లో పోయిందని, వీరికొండలో బహిరంగంగా వైసీపీ మైనార్టీ నాయకుడు హత్యను రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని రేపు జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు.
ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి, వాహనాల ధ్వంసం ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసమో ప్రజలే చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఈ తరహా దాడులు చేస్తామని కూటమి నాయకులు ముందే హెచ్చరికలు చేశారు. మనుషుల్ని చంపుతూ క్రికెట్ మ్యాచ్ చూపించినట్లు లైవ్లో చూపిస్తున్నారు. వైసీపీ కేడర్ను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నంలోనే భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. ఎన్ని బెదిరింపులు ఎదురైనా వైసీపీ నాయకత్వం వెనక్కి తగ్గేది లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరుతామని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. జూన్ 4వ తారీఖున సార్వత్రిక ఫలితాలు వెలువడినటువంటి క్షణం నుండి నేటి వరకు కూడా ఏ రకమైనటువంటి అరాచకాలు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారో అన్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సరే, 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని కాదని, అంతకన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీ ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేరుగా ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తారనో అభివృద్ధి చేస్తారో అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు అధికారాన్ని ఇవ్వడం, ఇవన్నీ ఇచ్చిన తర్వాత గడిచినటువంటి 45 రోజులుగా ఏం సాధించారు అని అంటే, గడిచినటువంటి 45 రోజుల్లో దాదాపు 1000కు పైగా అనేక రకాలైనటువంటి దాడులు సృష్టించారు. ఏకంగా 31 మంది ప్రాణాలు బలి ఉన్నారు. దాదాపు 35 మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు. దాదాపు 300కు పైగా హత్యా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ ఆస్తుల మీద దాదాపు 400-500 ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు. 500 పైచిలకు ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు. ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాం. కర్నూలులో కానీ, లేదా మొన్న రాంబిల్లిలో కానీ, నిన్న గాజువాకలో కానీ అనేక రకాలుగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయి రేపటి నుండి 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని ఆలయ ఈవో కెఎస్ రామారావు తెలిపారు. వర్షాలు ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో ఘాట్ రోడ్డు కొన్ని ఆంక్షలున్నాయని భక్తులు గమనించి అమ్మవారి దర్శనం చేసుకోవాలని సూచించారు. రేపటి నుండి 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దేవస్థానం నందు జరుగు శ్రీ అమ్మవారి శాకంబరిదేవి ఉత్సవాలు సందర్భంగా శ్రీ అమ్మవారి మరియు ఆలయ ప్రాంగణములు పలు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో అలంకరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి కాయగూరలు గుచ్చి పండ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారిని అలంకరించేందుకు 35 టన్నుల కూరగాయలు దాతలు అందజేశారని, ఈ కూరగాయలతో అలంకరిస్తామని తెలిపారు. అనంతరం కదంబాని ప్రసాదంగా అందజేయడం జరుగుతుందన్నారు. వర్షాలు ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో ఘాట్ రోడ్ తక్కువ స్థాయిలో వాహనాలను అనుమతించడం జరిగిందన్నారు. అధికారులు చేస్తున్న ఏర్పాట్లను గమనించి భక్తులు సహకరించి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. దుర్గే స్మృత హర్షబీజమశేషు ఎంతో స్వస్థై స్మృతాపతపతి ఉద్భాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిటి కాత్వదజ్ఞ సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. జై దుర్గా భవాని. మన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో 19, 20, 21వ తారీఖు అనగా ఆషాఢ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజుల పాటు అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు మనకి చాలా వైభవపేతంగా ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా రేపు అనగా 19వ తారీఖు నాడు ఉదయం 8 గంటలకి గణపతి పూజతో ప్రారంభించి ఈ యొక్క శాకంబరి ఉత్సవాల్ని ప్రారంభం చేసి ఉదయం, సాయంత్రం అమ్మవారి యొక్క మూలమంత్ర హవనం కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 21వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి పూర్ణావతితోటి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. ఈ యొక్క శాకంబరి దేవి రోజున అమ్మవారికి శాకాలతోటి, కాయగూరలతోటి, ఆకుకూరలు, తర్వాత డ్రై ఫ్రూట్స్, పళ్ళతోటి వీటన్నిటితోటి రకరకాలుగా మనం అమ్మవారిని అలంకరించి ఆ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. మనకి ఎటువంటి దుర్భిక్షాలు లేకుండా సుభిక్షంగా ఉండి
ఇంద్రకీలాద్రి క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అతి పవిత్రమైన శాకంభరి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతున్నాయి. శాకంభరి ఉత్సవాల్లో భాగంగా చాలామంది దాతలు దాదాపు 35,000 టన్నుల 35 టన్నుల కూరగాయలను, పళ్ళను, ఆకుకూరలు డొనేట్ చేస్తున్నారు. మరి ఈ పదార్థాలన్నిటితోటి అమ్మవారికి అలంకారం జరుగుతుంది. అమ్మవారికి గర్భాలయంలోను, అంతరాలయంలోను, బయట ప్రాకార మంటపాల్లో కూడా అలంకారం జరుగుతుంది వివిధ రకాలైన ఫలాలతోటి. ఇది 3 రోజుల కార్యక్రమం. ఈ 3 రోజులు కూడా ఆ వెజిటబుల్స్ ద్వారా వచ్చినటువంటి కదంబాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ శాకంభరి ఉత్సవము అమ్మవారు అంటే శక్తి స్వరూపిణి జగన్మాత అయిన అమ్మవారు సృష్టించినటువంటి వివిధ రకాలైనటువంటి ఫలాలు. ఈ ఫలాలను ఇన్ని ఆకుకూరలు, కూరగాయలను కూడా అమ్మవారు సృష్టించినవి కాబట్టి ఆమెకి సమర్పించి అటు ఆ సృష్టించడంలో ఉన్నటువంటి ఆంతర్యం, అందరి యొక్క క్షేమం, ప్రజలు సృష్టిగా పుష్టిగాను క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో అమ్మవారు సృష్టించారు కాబట్టి అవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదపూర్వకంగా వాటిని స్వీకరించి భక్తులు సంతోషాన్ని పొందుతారు, ఆశీర్వాదంగా భావిస్తారు. అందువల్ల కదంబాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. వైసీపీ భూతానికి సీఎం చంద్రబాబు సమాధి కట్టారని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అన్నారు. అరుంధతి సినిమాలో పశుపతిలా సమాధి నుంచి వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్యలు, అరాచకాలంటూ అబద్ధాలాడుతున్నారని అన్నారు. వైసీపీ నేతలే విషం పెట్టి కూటమిపై నెట్టేస్తారని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ అరాచకాలకు, హత్యలకు అడ్డు అదుపు లేదన్నారు. సమాధిలో ఉన్న వైసీపీ భూతాలను బయటికి రానిస్తే ప్రజల రక్తం తాగుతాయన్నారు. ఏపీని శ్మశానం చేయడానికే వైసీపీ తప్పుడు ప్రచారానికి పూనుకుందన్నారు. వైసీపీ హయాంలో 600 మంది ఎస్సీ, బీసీ, మైనార్టీలను చంపారన్నారు. నేడు రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారని తెలిపారు. ప్రజల్లో కూటమి వస్తున్న క్రెడిట్ను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని మహాసేన రాజేష్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ మధ్య బాగా ఫేక్ ప్రచారం, అంటే వాళ్ళు బ్రతికేది, వాళ్ళు పుట్టింది, వాళ్ళు చచ్చేది కూడా ఫేక్ ప్రచారంతోనే చనిపోతారండి. ఆ ఫేక్ ప్రచారం బాగా విపరీతం చేశారు ఈ మధ్య. ఎందుకు ఈ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారంటే 2024 ఎలక్షన్లో ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న మంచివాళ్ల సహకారంతో వైసీపీ పార్టీని సమాధి చేయడం జరిగింది. అందరూ అనుకుంటున్నారు ఓడించారేమో అని. ఓడించటం కాదండి, వైసీపీని సమాధి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ సమాధిలో నుంచి ఇప్పుడు ప్రేతాత్మగా మారిన వైసీపీ యాజ్ యూజువల్ మళ్ళీ ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టింది. గతంలో అరుంధతి అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో ఇలాగే ఒక అఘోర ప్రజలందరినీ మానభంగాలు చేస్తూ, వాళ్ళని హింసిస్తూ, హత్యలు చేస్తూ, ఇప్పుడు వైసీపీ ఏదైతే పనులు చేసిందో అయ్యే పనులు ఆ సినిమాలో విలన్ చేస్తూ ఉంటే ఆ సినిమాలో కూడా అలా బ్రతికుండగానే సమాధి చేసేస్తారు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకన్నా ఘోరంగా ఒక 1000 మంది దుష్ట అఘోరాలు చేసే పనులు చేస్తున్న వైసీపీని ప్రజల సహకారంతో ఆయన కూడా సమాధి చేయడం జరిగిందండి. అయితే ఆ సినిమాలో ప్రేతాత్మగా మారిన ఆ అఘోర బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సేమ్ ఇప్పుడు వైసీపీ కూడా ఆ సమాధిలోంచి బయటికి రావడానికి మళ్ళీ ఈ దుష్ట ప్రచారాలను మొదలుపెట్టింది. ఎక్కడ చూసినా హత్యలు జరిగిపోతున్నాయట, అత్యాచారాలు జరిగిపోతున్నాయట, దారుణాలు జరిగిపోతున్నాయట. ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు సుపరిపాలన అందించాలనే ఉన్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. ఈ క్రమంలోనే సెంట్రల్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. గత పాలకుల మాదిరిగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసి బంగ్లాలకే పరిమితం కాదల్చుకోలేదంటూ ఎద్దేవా చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్ పరిధిలోని చుట్టుకుంట బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ రోడ్లో బుజ్జి ఎలక్ట్రికల్ అధినేత కె వెంకట్రావు అలియాస్ బుజ్జి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన 26వ డివిజన్ టీడీపీ కార్యాలయాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా నెరవేరుస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే 3,000 పింఛన్లను 4,000 చేయడంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు సహా వచ్చే 15వ తేదీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు తెలియజేశారు. ఇక ఇదే క్రమంలో స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోనూ పార్టీ కార్యాలయాలను ప్రారంభ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే స్థానిక నేత బుజ్జి ఎలక్ట్రికల్స్ అధినేత బుజ్జి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు గారి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అధికారంలో వచ్చినాక కూటమి ప్రభుత్వం ప్రజాపాలన మొదలైంది. గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ప్రజలకి దూరంగా బంగ్లాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈరోజు ప్రజల వద్దకే పరిపాలన అనే విధంగా డివిజన్ల వారీగా కార్యాలయాలు ఓపెన్ చేస్తూ ఉన్నాం. అలాగే పర్యటిస్తూ ఉన్నాం. సమస్యలను తెలుసుకొని ప్రజల వద్దకు వెళ్ళి ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయడం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, పింఛన్లు పెంచుతా ఉన్నాం, 4,000 రూపాయలు పెంచడమే కాకుండా ఏప్రిల్ నుంచి 3,000 రూపాయలు పెంచి 7,000 రూపాయలు ఇచ్చాం. వికలాంగులకు 3,000 రూపాయలు పెంచింది 6,000 రూపాయలు చేసాం. డిఎస్సి, మెగా డిఎస్సి అన్నాం, మెగా డిఎస్సిని ప్రకటించాం. అట్లాగే ఉచిత బస్సు ప్రయాణం అన్నాం, రేపు ఆగస్టు నుంచి ఉచిత ప్రయాణం పెడతా ఉన్నాం. అన్నా క్యాంటీన్లు అన్నాం, ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ ఉన్నాం, రద్దు చేస్తాం. దీనికే ఇవాళ డివిజన్లో కార్యాలయాలు పెద్ద ఎత్తున పెడుతున్నాం. ఆ కార్యాలయాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటాయి. ఈరోజు మన మాచవరం బిఎస్ఎన్ఎల్ రోడ్లో మా బుజ్జి ఎలక్ట్రికల్స్ అధినేత బుజ్జి ఆధ్వర్యంలో ఇక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసాం. ప్రజలకి, ఈ డివిజన్లో ప్రజలకి అందరికీ సంతోషంగా ఉంటుంది. మా డివిజన్ కార్పొరేటర్ వల్లభనేని రాజశ్రీ కానీ, సతీష్ కానీ, డివిజన్ పార్టీ అధ్యక్షులు కానీ, గోపి కానీ అందరూ దీనికి అందుబాటులో ఉంటారు. ఈ సౌకర్యాలని ప్రజలు ఉపయోగించుకోవాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తారు. 26వ డివిజన్లో నెలకొన్న స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే క్రమంలో భాగంగానే చిట్టుకుంట బిఎస్ఎన్ఎల్ రోడ్లో టీడీపీ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు టీడీపీ నేత బుజ్జి ఎలక్ట్రికల్స్ అధినేత కె వెంకట్రావు అలియాస్ బుజ్జి మీడియాకు వెల్లడించారు. ఈరోజు ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండటం కోసం బోనం ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈ కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్గా ఓపెన్ చేశాము. ఇక్కడ ప్రజలందరూ కూడా ఏ కష్టాలు వచ్చినా సరే అందుబాటులో ఉంటామని చెప్తున్నాము. మీరందరూ కూడా దయచేసి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి చెప్పి మేము మీకు సహకారం చేస్తామని చెప్తున్నాము. ఈ కార్యక్రమంలో 26వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని రాజేశ్వరి, పార్టీ నేతలు సతీష్, గోపి, లయన్, దుర్గా కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజధానిగా ఎంపిక చేయబడిన విజయవాడ నగరాన్ని హైదరాబాద్తో పాటు ధీటుగా ముందుకు తీసుకువెళ్తామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ సహకారంతో విజయవాడ నగరాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలియజేశారు. తూర్పు నియోజకవర్గంలోని వర్షపు నీటితో మునిగిపోయిన ప్రధాన కూడళ్లు, పలు కాలనీలో కార్పొరేటర్లు, అధికారులతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. అనంతరం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు కూడళ్లు నీరు నిలిచిపోయి నగరవాసులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరోవైపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యతో వర్షపు నీరు కాలువలో ముందుకు సాగగా పొంగి పొర్లి రోడ్లపై నిలిచిపోతుందని తెలిపారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ ప్రత్యేకం కింద ఇచ్చిన 200 కోట్ల నిధులను గత వైఎస్ఆర్సీపీ పక్కదారి మళ్లించడం వలన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మతులకు నిధులు ఉపయోగించలేని పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో వెంకయ్య నాయుడు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి ఏ విధంగా అభివృద్ధి చేశారు? మదర్ తెరిసా, బెన్ సర్కిల్, ఈనాడు, నిర్మలా కాన్వెంట్ రోడ్డు ప్రాంతాల్లో తరచూ వర్షపు నీరు నిలిచి నరకయాతన అనుభవిస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఈ సమస్య చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం చూపి రాజధానిగా ఎంపిక చేయబడిన విజయవాడ నగరాన్ని హైదరాబాద్తో పాటు ధీటుగా ముందుకు తీసుకువెళ్తామన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ సహకారంతో విజయవాడ నగరాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల రోజుల పాటు మేము చేసిన విజిట్లో ఇందాక జాస్తిగా చెప్పినట్లుగా ప్రధానమైన సమస్య విజయవాడ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చాలా చోట్ల పొంగి పొరలటం జరుగుతుంది. దాంతోపాటు వర్షపు నీళ్ళు ఎక్కడ కూడా వెళ్ళని పరిస్థితి ఉండటం వల్ల ప్రధాన కూడలన్నీ కూడా నీటితో మునిగిపోయి ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది.
దీన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనే దాంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా అధికారుల సహకారంతో పరిష్కరించాలి. మరి ముఖ్యంగా ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ అనేది దానికి నిధులు చాలా కావాల్సిన అవసరం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన నిధుల్ని మరి 200 కోట్లకు పైగా డైవర్ట్ అవటం వల్ల ఇవాళ ఆ నిధులు ఉపయోగించే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. అందువల్ల ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి మా ఎంపీ కేసీఆర్ చిన్ని గారి సహకారంతో దాని మీద ఒక ప్రణాళిక ఏ విధంగా 2014-19లో వెంకయ్యనాయుడు గారి సహకారంతో మనం సాధించామో అదే విధానంలో ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రధానమైన కోడలు ఏదైతే ఉందో అది మదర్ తెరిసా విగ్రహం దగ్గర కావచ్చు, లేకపోతే బెంచ్ సర్కిల్లో అవ్వచ్చు, ఈనాడు దగ్గర కావచ్చు, లేదా నిర్మలా కాన్వెంట్ దగ్గర కావచ్చు, ఇంకా చాలా చోట్ల చాలా సమస్యలు ఉన్నాయి. ఈ నీటి మునుగుతో ప్రజలు ఇబ్బంది పడే సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మేము నిరంతరం దీనికోసం ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు దృష్టితో తీసుకువెళ్ళి దానికి కావాల్సిన నిధుల్ని సమీకరిస్తాం. దాంతోపాటు ప్రతి ఒక్క రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు చేయడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఈ 3 రాజధానిగా ఎంపిక చేయబడిన ఈ విజయవాడ నగరాన్ని మరి హైదరాబాద్ నగరంతో సమానంగా తీసుకెళ్ళడానికి మేము ఒక ప్రణాళిక మేము కార్పొరేటర్లు సాంబశివరావు గారు వీళ్ళందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. నారాయణ గారు కూడా మంత్రిగా నారాయణ గారితో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఒక 4-5 రోజులు అధికారులతో కలిసి మీటింగ్ చేసుకుని ఈ విజయవాడ నగరాన్ని సర్వముఖ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాన్ని మేము చెప్పడం వలన మరి ఆ ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఖాళీ చేసి విజయవాడని వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి బిల్లులు ఇవ్వకపోవడం వలన కూడా డబ్బులు దారి మళ్లించడం వల్ల కూడా ఆ పనులన్నీ ఆగిపోయినాయి. మరి ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గమే కాదు, సెంట్రల్ నియోజకవర్గం కాదు, వెస్ట్ నియోజకవర్గమే కాదు, పెద్ద వర్షం వచ్చినట్టయితే మొత్తం మునిగిపోయే ముంపు ప్రాంతాలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రాంతాన్ని ఈ ముప్పు నుంచి బయటపడాలి అంటే మాత్రం ఖచ్చితంగా స్ట్రాంగ్ వాటర్ లైన్స్ మీద విజయవాడ నగరపాలక సంస్థ మరి ప్రాముఖ్యతగా పనులు తీసుకొని చేపట్టాలి. అదేవిధంగా ఎవరైతే ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెనక్కి పిలిపించి మరలా పనులన్నీ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఎల్ఎన్టీ వాళ్ళు వస్తారు. మిగిలిపోయినటువంటి ప్రధానమైనటువంటి ట్రైన్లు కానివ్వండి, ఇంటర్ ట్రైన్లు కానివ్వండి అంటే కూడా పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తారని చెప్పి కూడా నేను చూసుకుంటా. అదేవిధంగా ఈ గుణదల హరియానా వాళ్ళలో మరి ఎప్పుడో 35-40 సంవత్సరాల క్రితం వేసిన వాటర్ లైన్ వలన మరి ఆ వాటర్ లైన్ సరిగ్గా పనిచేయకపోవడం వలన కూడా సరైనటువంటి రీతిలో మంచినీటి సరఫరా రావటం లేదు. దాన్ని కూడా 300 మీటర్ల వరకు కూడా మంచినీటి సరఫరా లైన్లు కూడా కొత్తదేసి వాళ్ళకి ప్రొటెక్టివ్ వాటర్ ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. దానికి కూడా మేము కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇతరత్ర అనేకమైనటువంటి సమస్యలు కూడా మరి తిష్ట వేసి కూర్చున్నాయి. ఇక్కడ స్థానికులందరితో కూడా మమేకమయ్యి మరి ఆ సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఈ సమస్యలు పరిష్కరించుకొని ఈ గుణదల హరియానావాడ అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని కూడా మీకు మనవి చేస్తాం. జర్నలిస్టులు మీడియాపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుర్మారాన్ని రేపుతున్నాయి. విజయసాయిరెడ్డిపై మీడియా ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మీడియాపై విజయసాయి చేసిన కామెంట్స్ టీడీపీ నేత బుద్ధ వెంకన్న తప్పుపట్టారు. విజయసాయిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాపై విజయసాయిరెడ్డి అసభ్య పదజాలం సిగ్గుచేటన్నారు. నిజాన్ని వెలికి తీయడం తప్ప మీడియాపై కులముద్ర వేయడం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా విజయసాయిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిజాన్ని నిర్భయంగా చెబితే వ్యక్తిగతంగా కించపరచడమా, గతంలో సాక్షి చేసిందేమిటి అని ఎదురుదాడికి దిగారు. ఎంతమందిని విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా దూషించలేదు అని నిలదీశారు. కాబట్టి ఇప్పటికైనా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానం చెప్పి తానేంటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. బేషరతుగా మీడియా సంస్థలకు, సంస్థ యజమానులకు క్షమాపణ చెప్పాలని బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జర్నలిస్ట్ సంఘాలు నిరసనకు దిగారు. ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున వివిధ సంస్థల జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బుద్ధ వెంకన్న జర్నలిస్టులకు మద్దతుగా తెలియజేశారు. A2 అంటే A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయిరెడ్డి. తెలుగు ప్రజలందరికీ తెలిసేది విజయసాయిరెడ్డి అంటే తెలియదు, A2 అంటే తెలియదు. అలాంటి దొంగోడు ఇవాళ టీవీ ఛానల్ యాజమాన్యాలని, టీవీ ఛానల్ రిపోర్టర్లని, పత్రికా రిపోర్టర్లని ఒరే
అన్నాన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా సభ్య సమాజంలో ఇతను రాజ్యసభ సభ్యుడిగా తిరగడానికి వీలు లేదు. ఇలాంటి వ్యక్తులకి రాజ్యసభలో స్థానం ఉండకూడదు. దీని మీద అవసరమైతే నేను వెంటనే అక్కడ రాజ్యసభ వైస్ చైర్మన్కి కూడా లేఖ రాస్తాను, రేపే లేఖ రాస్తాను దీని మీద. ఇలాంటి వ్యక్తుల్ని దీంట్లోంచి రాజ్యసభలోంచి సస్పెండ్ చేయమని. ఇదేంటంటే ఇవాళ భారతదేశం కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ ప్రపంచం కూడా నాయకులు కానీ అధికారులు కానీ ఇవాళ ఏ తప్పు చేయకుండా పనిచేయడం అనేది చూస్తే ఒక్క మీడియా గురించి ఇవాళ ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు. అలాంటి మీడియానే నువ్వు నీ మీద నిజమైనటువంటి వార్త, తప్పుడు వార్త కాదు, ఏదో ఒక ఐటెం కాదు, కావాలని రాసినటువంటి ఐటెం కాదు అది. గౌరవ ఎంపీ ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉన్నాయి. ముందు బేషరతుగా ఆయన ఏదైతే పెద్దల సభలో నేను గౌరవ సభ్యుడిని చెప్పుకుంటున్నారో, నిజంగా పెద్దల సభలో గౌరవ సభ్యుడైతే ముందు బేషరతుగా జర్నలిస్టులకి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ జరిగిన సంఘటన వేరు, అతని మీద వచ్చిన ఆరోపణలు వేరు. ఆరోపణలను ఖండించకుండా అతను జర్నలిస్టుల మీద అరే ఒరే అని పిలవడం అనేది నిజంగా చాలా దారుణం. నిజంగా స్నేహితుడైనా కూడా, జర్నలిస్టు స్నేహితుడైనా కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అలాగే మనం ప్రజాప్రతినిధి మనం అయినా కూడా అతన్ని అలా పిలిస్తే అది ఒక వేదిక మీద గౌరవప్రదమైనటువంటి సాంప్రదాయం ఉంది మనకి. ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఒక గౌరవ ఎంపీ కుల ప్రస్తావన తీసుకురావడం అనేది కూడా చాలా దుర్మార్గం. అతను కుల ప్రస్తావన తీసుకురావడం. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించాలని ఎన్టీఆర్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. పాయకాపురం ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోని ఎన్టీఆర్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాయకాపురంలోని ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్య సేవా విభాగాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ ప్రశాంతితో కలిసి హాస్పిటల్లో అందిస్తున్న పలు వైద్య విభాగాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్య అందించాలనే తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వైద్య సేవలను అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అధునాతన వైద్య సేవలను అందుబాటులో తీసుకురావడం హర్షణీయమన్నారు. చాలా సంతోషం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. దానికి డాక్టర్ రవీందర్ రెడ్డి గారికి, సోదరి డాక్టర్ పవిత్ర గారికి, ప్రశాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది హాస్పిటల్ని. ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ. ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలు ఏంటంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలి. ఎన్టీఆర్ వైద్య సేవ మీద ఏ జబ్బుతో, ఏ అనారోగ్య సమస్యతో హాస్పిటల్కి వచ్చినా వాళ్ళకి ఆ అనారోగ్యం పోయే వరకు కూడా, మరి ఆరోగ్యవంతులు అయ్యే వరకు కూడా ట్రీట్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క ఆదేశాలు, ఆయన ఉద్దేశాలు, ఈ ప్రభుత్వం యొక్క తీరు అది. దానికే ఈరోజు నిదర్శనంగానే గత 5 సంవత్సరాలు భ్రష్టు పట్టినటువంటి ఆరోగ్యశ్రీ వ్యవస్థని మళ్ళా గాడిలో పెడతా ఉన్నాం. దాదాపు కోట్ల రూపాయలు, 1200 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించలేదని గతంలో డాక్టర్లు స్ట్రైక్ చేసినవి కూడా మనం చూసాం. హాస్పిటల్స్ మాకొద్దు ఈ ప్రభుత్వ స్కీమ్స్, ఆరోగ్యశ్రీ స్కీమ్స్ అని బయటకు వచ్చేసిన విషయాన్ని చూసాం. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే ప్రశాంతి నర్సింగ్లోని ఇలాంటి హాస్పిటల్స్ సొంతగా వచ్చి మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వ స్కీమ్స్, ప్రభుత్వ పాలసీల్ని చేస్తామని చెప్పి రవీంద్ర రెడ్డి గారు, అలాగే సోదరి ప్రశాంతి, మరి అందరూ రావటం అంటే సంతోషం.
ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ నిర్వాహకులు డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పంతో తమ హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య విభాగాన్ని ప్రారంభించినట్టు తెలియజేశారు. యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్తో పాటు ప్రసూతి వైద్య విభాగాలను తమ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసినట్లు మీడియాతో పేర్కొన్నారు. ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సింగినగర్ పైపుల్ రోడ్ సర్కిల్లో ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీలో మన దగ్గర మెడికల్ కానీ, జనరల్ సర్జరీ కానీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, క్రిటికల్ కేరు, ఐసీయూకి సంబంధించి ఎలాంటి రోగాలకైనా మనకి ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా ఉచితంగా చూసే అవకాశం లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ రోజు నుంచి చుట్టుపక్కల అంతా కూడా ఎక్కువ ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అయ్యే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకొని ఒక ఆరోగ్యశ్రీ కాదు, ఈహెచ్ఎస్ కూడా ఉంది. మున్సిపాలిటీ వర్కర్స్ కానీ వాళ్ళు ఈహెచ్ఎస్ కూడా పెట్టుకొని ఫ్రీగా చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఇన్సూరెన్సెస్ కూడా అన్నీ పెట్టాము. మీరందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. బోండా ఉమ్మ గారు ఈరోజు వచ్చి ఓపెన్ చేసినందుకు మేమందరం చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి ఎంకరేజ్ చేయాలని చెప్పి మమ్మల్ని వచ్చి ఓపెన్ చేశారు. చాలా సంతోషంగా ఉన్నాము. అందరూ ఉపయోగించుకోండి ఈ సేవల్ని. థ్యాంక్ యూ. బోండా ఉమ్మ గారు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారు వచ్చి ఆరోగ్యశ్రీ సేవలు ఇక్కడ అంటే ఎన్టీఆర్ వైద్య విభాగం స్టార్ట్ చేశారండి. ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేయబడటం జరిగింది. సో ఇక్కడ మన ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయండి. అన్ని డిపార్ట్మెంట్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ప్రసూతి విభాగము, పిల్లలకి సంబంధించి యూరాలజీ, నెఫ్రాలజీ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. సో ఎన్టీఆర్ వైద్య విభాగంలో ఇక్కడ మేము అందరికీ సేవ చేయాలని మాకు ఎమ్మెల్యే గారు చెప్పారండి. మేము ఆ ఇంటెన్షన్ తోటే మేము కూడా స్టార్ట్ చేశామండి. సో ఆయన చెప్పిన తూచా తప్పకుండా మేము పాటిస్తాము. అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే హాస్పిటల్ కూడా పెట్టడం జరిగిందండి. తప్పకుండా మేము అందరికీ అందుబాటులో తప్పకుండా ఉంటామండి. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీ దుర్గా నూతన కార్యవర్గ పదవీ ప్రమాణ స్వీకారం నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. గుణదల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఏలూరుకు చెందిన ప్రముఖ వైద్యులు, పూర్వపు రోటరీ జిల్లా గవర్నర్ డాక్టర్ దామోదర్ రెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ గుత్తికొండ శ్రీహర్ష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీ దుర్గా అధ్యక్షులు కెవి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజ సేవలో రోటరీ పాత్రను వివరిస్తూ రోటరీ స్ఫూర్తి పెంపొందించే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పూర్వపు అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, గోలి రవీంద్ర, జంపాల రాజేష్, జువాజీ దుర్గాప్రసాద్, క్లబ్ మాజీ గవర్నర్ జీవి రామారావు, క్లబ్ సభ్యులు మరియు ఇతర క్లబ్ సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదరణ వృద్ధాశ్రమానికి 50 కేజీల బియ్యం, పేద మహిళకు కుట్టు మిషన్ను పంపిణీ చేశారు. And 9 people have donated blood in response to the call given by the district to procure 24-25 blood units at the mark of 24-25 Rotary year. Keeping in view the Doctors' Day, we have felicitated doctors on July 1st. We stood number 1 in the district by donating $3,445 on the very first day itself and became 100% giving club in the district. 4 members from our club have attended district governor's installation at Vijayanagar on 2nd July. ADR of Sri Goli Ravindra was acknowledged by the RA President Shekhar Mehta for his generous contribution of $2,000 on the first day of Rotary year this year. He is already a level 2 major donor from our club, along with our PDG GV Ramarao, who is a level 3 major donor. Our club has been instrumental in procuring around 2 crores worth CSR funds to the district last year. PDG GV Ramarao was the backbone behind this, as his son-in-law happens to be the current CMD of Coal India. హాస్టల్ నుండి బయటకు వెళ్లిపోయిన 3 మైనర్ బాలికలను ఓ సెక్యూరిటీ గార్డ్ సమయస్ఫూర్తితో కాపాడినట్లు విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి హరికృష్ణ తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సెక్యూరిటీ గార్డ్ ఆర్టీసీ కండక్టర్ సహకారంతో బాలికలను పోలీస్ స్టేషన్కు తీసుకురావడంపై నగర డీసీపీ హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ సమయస్ఫూర్తితో హాస్టల్ నుండి బయటకు వెళ్లిపోయిన 3 మైనర్ బాలికలను కాపాడిన సంఘటన విజయవాడ గ్రామీణం నున్న గ్రామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ నుండి 3 మైనర్ బాలికలు బయటకు వచ్చి తెల్లవారుజామున అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో రాత్రిపూట ఓ గూడెం ముందు కాపలా ఉండే సెక్యూరిటీ గార్డ్ విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో బాలికలు తారసపట్టడంతో ఎక్కడికి వెళ్తున్నారని వాకప్ చేసి వారిని సమయస్ఫూర్తితో విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆపి కండక్టర్ సాయంతో విజయవాడ నగర శివారు ప్రాంతంలో ఉండే నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. వెంటనే స్పందించిన నున్న గ్రామీణ పోలీసులు వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించి బాలికల తల్లిదండ్రులకు అప్పగించారు. హాస్టల్ నుండి తప్పిపోయిన బాలికలు గంటల వ్యవధిలో పోలీసులు సంరక్షణలో ఉంచుకొని సదరు బాలికలు ఉంటున్న హాస్టల్ వార్డెన్ను పిలిపించి బాలికలకు కౌన్సిల్ నిర్వహించి వారిని వార్డెన్ సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. తనకెందుకులే అనుకునే ఈ కాలంలో సమయస్ఫూర్తిగా సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ కండక్టర్ సాయంతో బాలికలను పోలీస్ స్టేషన్కు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేస్తూ నగర డీసీపీ టి హరికృష్ణ వారికి అభినందనలు తెలిపారు. మైనర్ బాలికలు కావడంతో వారు పొరపాటున ఎవరైనా సాంఘిక శక్తుల చేతిలో పడకుండా సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలీసులతో కలిసి పనిచేస్తే ఎటువంటి నేరాలు జరగవని ఈ సందర్భంగా డీసీపీ టి హరికృష్ణ తెలిపారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 AM కండి ఆగిరిపల్లిలో సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లోంచి చిన్నపిల్లలు 10, 12, 14 సంవత్సరాలు 11 సంవత్సరాల చిన్నపిల్లలు హాస్టల్లోంచి బయటికి పారిపోయి వెళ్ళిపోయి ఇంటికి గుర్తొచ్చిందని ఏదో రీజన్ తర్వాత మేము ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్న క్రమంలో ఒక సెక్యూరిటీ గార్డు వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఇంత చిన్నపిల్లలు ఇంత పొద్దున్న ఇలా వెళ్తున్నారు ఏంటని అడిగితే వాళ్ళు ఇలాగ హాస్టల్లో చదువుతున్నట్టు చెప్తున్నారు. ఆ సెక్యూరిటీ గార్డు హ్యాస్ డన్ ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ వర్క్. చాలామంది ఏమోలే ఎక్కడికి వెళ్తున్నారని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఈ సెక్యూరిటీ గార్డు ఏం చేశాడంటే చక్కగా పిల్లల్ని ఆపి ఏంటని వివరాలు తెలుసుకుని ఇలా కాదు మరి ఏదైనా అయితే ప్రాబ్లం కదా అని చెప్పేసి ఆ పిల్లల సేఫ్టీ కోసం ఆలోచించి చాలా చాకచక్యంగా పిల్లల్ని జాగ్రత్తగా మాట్లాడి ఒక ఆర్టీసీ బస్సు వస్తున్నప్పుడు ఆ కండక్టర్తో కూడా మాట్లాడి చక్కగా వాళ్ళతో కూడా లైసెన్స్ తీసుకుని పిల్లల్ని బస్సు ఎక్కించి నేరుగా నున్న పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది మామూలుగా అయినా తీసుకొచ్చాడు కాబట్టి ఓకే. ఆ పిల్లలు ఇంటికి గుర్తొచ్చి ఇల్లు గుర్తొచ్చి అమ్మానాలు గుర్తొచ్చి వెళ్ళారన్నట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా వాళ్ళు చెప్తున్నది మేము ఒకసారి వెరిఫై చేస్తాము. బట్ హౌఎవర్ అలాగా ఇంటికి చేరుంటే పర్వాలేదు, కానీ కాకుండా ఒక గార్డెన్ కానీ ఒక హాస్టల్లో వార్డెన్ కానీ లేకపోతే ఈ పిల్లలకు సంబంధించినటువంటి పేరెంట్స్ కానీ ఒక కస్టోడియన్గా ఉండి తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ సేఫ్టీ లేకుండా చిన్నపిల్లలు ఇలా బయటకు రావడం, తర్వాత లక్కీగా పాపం ఈ సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ వాళ్ళంతా పెద్ద మనసుతోటి బాధ్యతగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి అప్పగించడం అనేది చాలా గ్రేట్. సిటీ ఆర్థోపెడిక్ సెంటర్ మొదటి వార్షికోత్సవం ఆసుపత్రి ఆవరణలో నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. గత ఏడాది కాలంగా ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యాన్ని అందజేస్తున్న ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ రత్నాకర్ రావును పలువురు ప్రముఖులు ఇతర వైద్యులు శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ఎముకలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ ఇతర సంబంధించిన వాటికి కూడా వైద్యం అందచేయటం జరుగుతుందన్నారు. 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీసులు నిర్వహిస్తున్నామని, దిగ్విజయంగా మొదటి సంవత్సరం తక్కువ ఖర్చుతో ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందజేశామని, ఇంకా తమను ప్రజలు ఆదరించాలని ఆకాంక్షించారు. In our hospital, we include general medicine, general surgery, gynecology, urology, neurosurgery and other specialties also. We provide 24/7 lab services, X-ray and emergency services in our departments. We do 24 hours into 7 operative surgeries also, and we completed 1 year of successfully 1 year and going to the next year. We thank one and all for supporting throughout the year, and we hope they do the same thing in future also. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు జడ్జి ఏ సత్యానందన్ తెలిపారు. ప్రతి 2-వీలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు బండి ఇవ్వటమే కాకుండా హెల్మెట్ కూడా ఇవ్వాలని కోరారు. బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్పై అవగాహన కోసం 1K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు జడ్జి సత్యానందం పాల్గొని
ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 41% హెల్మెట్ లేకపోవడంతోనే మరణాలు సంభవించినట్లు లెక్కకు చెప్తున్నాయని గుర్తు చేశారు. ప్రమాదాల్లో మరణాలు నివారించాలంటే హెల్మెట్ వాడకం తప్పనిసరని, ఇంట్లో నుండి ద్విచక్ర వాహనం మీద వచ్చేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి రావాలని కోరారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు బండి ఇవ్వడమే కాకుండా హెల్మెట్ కూడా ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం ఒక అలవాటుగా మార్చుకోవాలని కోరారు. ఈ ర్యాలీలో న్యాయవాదులు, బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దేశంలో రోజు చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్లో మేజర్ పార్ట్ 2 వీలర్స్ మీదే ఉన్న వాళ్ళకి ఎక్కువ జరుగుతున్నాయి. ఆ జరిగిన వాటిలో కూడా హెల్మెట్ ధారణ లేకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడం కానీ, వాళ్ళకి మేజర్ ఇంజరీస్ ఇవ్వడం కానీ, దాని మూలన వాళ్ళ కుటుంబాలు రోడ్డును పట్టడం, వాళ్ళ ప్రాణాలు కోల్పోవటం ఎంత జరుగుతూ ఉంది. ఇలా జరగటానికి కారణం మనలో మనకి అవేర్నెస్ కార్యక్రమం మనం ధరించాలి, హెల్మెట్ ధరించాలి, మన ప్రాణాలు కాపాడుకోవాలి అని ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో మన మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి గారి యొక్క పిలుపు మేరకు బార్ అసోసియేషన్ వారు, ఐఏఎల్ నేషనల్ సెక్రటరీ గారైన అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ నుంచి మొదలు పెడుతూ మన ఇందిరాగాంధీ స్టేడియం వరకు 1 కిలోమీటర్ పాటు వాక్ చేస్తూ ప్రజలకి హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించడానికి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి బెజవాడ బార్ అసోసియేషన్ వాళ్ళు, అలానే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అజయ్ కుమార్ గారు సహకరిస్తున్నారు. నా విన్నపం ఏంటంటే ప్రజలందరికీ అందరూ కూడా ఇంట్లోంచి బయటికి సెకండ్ 2 వీలర్ మీద వస్తున్నాము అని అంటే కంపల్సరీగా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి మాత్రమే మన గేట్ దాటాలి. అలాంటి నిర్ణయం అందరూ తీసుకోవాలి. పిల్లలకు కూడా బైక్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు చెప్తూ హెల్మెట్ లేకుండా నడపొద్దు అని కూడా మన పిల్లలకు కూడా మనం చెప్పాలండి. ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. గోండా మన్పూర్ సెక్షన్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు 12 కోచ్లు పట్టాలు తప్పాయి. జలాహి రైల్వే స్టేషన్కు కొన్ని కిలోమీటర్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కోచ్లలో ఒకటి పల్టీ కొట్టింది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయి. 2 రోజుల పాటు ఏపీలో చాలా చోట్ల కుండపోత వర్షాలు కురుస్తాయి. 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. మధ్య బంగాళాఖాతము, దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో ఈరోజు అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపో ఆవరణము వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపు వంగి ఉంటుంది. ఇది మరింత గుర్తించబడిన అల్పపీడనంగా బలపడి రాబోయే 2 రోజుల్లో వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతుంది. బుధవారం నాటి రుతుపవన ద్రోణి సగటు సముద్ర మట్టం వద్ద ఇప్పుడు జైసల్మేర్ కోట గుండా వెళ్తుంది. గుణ మండలం, పెండ్ర రోడ్డు, గోపాల్పూర్ ఆగ్నేయ దిశగా మధ్య బంగాళాఖాతము, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. బుధవారం నాటి షీర్ జోన్ గాలులు కోత సుమారుగా 20 డిగ్రీల ఎన్, సగటున సముద్ర మట్టానికి 3.1 మరియు 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది. ఈ క్రమంలో రాబోయే 3 రోజులకు వాతావరణం సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ బీజేపీలతో కలిసి పనిచేయాలంటూ జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. ఏ వ్యక్తుల వల్ల పార్టీ నడవదని, వ్యక్తిగత ప్రయోజనాలతో ముందుకెళ్తే వారికే నష్టమని జనసేనను వీడిన వారిని ఉద్దేశించి వ్యాఖ్య. దుర్గమ్మ సన్నిధిలో రేపటి నుండి శాకాంబరి ఉత్సవాలు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో వివిధ రకాల పండ్లు, కూరగాయల అలంకరణతో దర్శనమివ్వనున్న దుర్గమ్మ. పాయకాపురంలోని ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవా విభాగాన్ని ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమంటూ వెల్లడి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయన్న హోం మినిస్టర్ వంగలపూడి అనిత. ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. బెంగళూరు పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్. విమానాశ్రయం వద్ద జగన్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, అభిమానులు. ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం. గోండా మల్కాపూర్ సెక్షన్ వద్ద పట్టాలు తప్పిన చండీగఢ్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ ఘటనలో 12 బోగీలు పట్టాలు తప్పగా 4 మృతి, 20 మందికి గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.